బాలకృష్ణ ప్రస్తుతం ఎన్బీకే 109 అనే వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాకి బాబీ దర్శకత్వాన్ని వహిస్తుండగా ఉర్వశి రౌటేలా ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశి ఈ మూవీని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీని బాబీ పక్కా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీగా రూపొందిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభమైంది. కొంత భాగం షూటింగ్ పూర్తయిన తర్వాత బాలకృష్ణ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలపై ఫోకస్ పెట్టడంతో కొన్ని రోజుల పాటు ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది. ఇక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి అద్భుతమైన విజయాన్ని అందుకున్న బాలకృష్ణ తిరిగి మళ్ళీ ఈ సినిమా షూటింగ్ను మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క తాజా స్కెడ్యూల్ రాజస్థాన్లోని జైపూర్లో ప్రారంభమైంది. ఈ స్కెడ్యూల్లో ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన అత్యంత కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ స్కెడ్యూల్తో ఈ మూవీకి సంబంధించిన చాలా భాగం షూటింగ్ కంప్లీట్ కాబోతున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి ఈ 3 సినిమాలతో అద్భుతమైన విజయాలను అందుకున్న తర్వాత బాలకృష్ణ నటిస్తున్న మూవీ కావటం, వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న తర్వాత బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ కావటంతో ఈ సినిమాపై ప్రస్తుతానికి తెలుగు ప్రేక్షకుల్లో అత్యంత భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఇటీవల 109 సినిమాకి సంబంధించిన లాంగ్ స్కెడ్యూల్ రాజస్థాన్లో చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక అందులో కొన్ని పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట బాబీ. బాలయ్య కెరీర్లో 109వ సినిమాగా ఇది వస్తుండగా సాలిడ్ హైప్ను ఈ చిత్రంపై అభిమానులు పెట్టుకున్నారు. ఇక ఈ చిత్రం కోసం అభిమానులు కూడా అంతే ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తుండగా సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. అయితే ఈ మూవీకి ముందు నుంచి టైటిల్ కూడా ప్రకటించలేదు. ప్రస్తుతం ఈ మూవీకి వీర మాస్ అనే టైటిల్ ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో చిత్ర నిర్మాతలు ఇంతవరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అదిరిపోయే టూన్స్ ఇచ్చారని సమాచారం. సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది సస్పెన్స్గా మారింది. తొలుత ఈ చిత్రానికి వినాయక చవితి కానుకగా విడుదల అనుకోగా ఎన్నికల నేపథ్యంలో షూటింగ్కు బ్రేక్ ఇచ్చారు బాలయ్య. దీంతో షూటింగ్ వాయిదా పడి పెండింగ్ ఉండిపోయింది. కొన్ని కార్యక్రమాలు ముగించుకొని ఇటీవల బాలయ్య షూటింగ్లో అడుగుపెట్టారు. వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు టాక్. ఆఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ ఆ డేట్కు వస్తే మాత్రం వారం గ్యాప్లో అనగా 25 రానున్న శంకర్, రామ్ చరణ్ల గేమ్ చేంజర్ నుండి గట్టి పోటీ ఉంటుంది. ఇప్పటికే హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లు కొట్టిన బాలయ్య 109వ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ కొడతారేమో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.